నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. పరకమణి కేసు విచారణ ముందుకెళ్తుంది. ఈ రోజు అంటే నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, ఈ విచారణ ఈ రోజు తిరుపతి కొండ మీదకి ఆఫీసర్స్ వెళ్ళడం వరకు వచ్చింది. అంటే ఈ కేసులోనైనా సరే దోషుల్ని అరెస్ట్ చేసి వారికి శిక్ష పడేలా చేస్తారేమో అన్న ఒక చిన్న ఆశాభావం ప్రజల్లో ఉంది. మరి ఈ వీడియో గురించి దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు విచారణ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తే తిరుపతి కొండ మీద వరకు విచారణ వచ్చింది. ఈ రోజు ఒకరిని తర్వాత ఒకరిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ కేసు అయినా సరే దోషుల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు వెళ్తుందేమో అన్న ఒక చిన్న ఆశాభావం ప్రజల్లో ఉంది. మనం ఎలా చూడాలి అంటారు? రవిశంకర్ అయ్యన్నార్ ఈ రోజు మరి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ అతను ఎవరు సతీష్ కుమార్ ని విచారణకు ఉమ్, పిలిచారు. మళ్ళా నెక్స్ట్ ఇక ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి వంతు అంటున్నారు, సుబ్బారెడ్డి వంతు అంటున్నారు. ఉమ్, ఒకటి, పరకామణి కేసు విషయానికి వచ్చేసరికి ఇవాళ హైకోర్టు చాలా సీరియస్ ఉంది. ఉమ్, ఎందుకంటే ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. ఉమ్, కల్తీ నెయ్యి వివాదం ఎలాంటిదో దాన్ని మించినటువంటి నేరం, ఘోర ఉమ్, పాపం ఇది. ఏది, కోట్లాది భక్తులు హుండీలో వేసిన కానుకలమ్మా. ఉమ్, స్వామివారికి హుండీలో వేసిన కానుకల్ని దొంగతనం చేయటం ఒక తప్పు. ఆ దొంగని దాతం చేశారు, ఉమ్. థెఫ్ట్ ని గిఫ్ట్ గా మార్చారు. ఓకే. అంటే జగన్ పాలనలో దొంగలే దాతలు అవుతారు, ఉమ్, థెఫ్ట్లన్నీ కూడా గిఫ్ట్లుగా మారతాయనేది ఒక ఒక ట్రెండ్ సృష్టించారు. ఉమ్, ఏది, ఓ, రవికుమార్ వాళ్ళ అప్రూవర్ గా మాట్లాడంటున్నారు. నిన్న ఉమ్, నిన్నటి దాకా అతని ప్రాణాలకు భద్రత లేదు. ఉమ్. అతను గనక సెక్యూరిటీ కల్పిస్తే, ఏది, వివేక హత్య కేసులో దస్తగిరి ఎలా అయితే అప్రూవర్ గా మారాడో ఇప్పుడు ఈ కేసులో కూడా ఇతను అప్రూవర్ గా మారితే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో నీకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు, ఆ ఫిర్యాదు ఎప్పుడు ఇచ్చారు, 2023 ఏప్రిల్ 9ని ఇచ్చారు అవును సార్. ఫిర్యాదు. అది అవును. కూడా ఏంటి, ఆ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అవును. నీకు ఆ విజువల్స్ దొరికాయి. అవును. ఏంటి, ఆ సీసీ కెమెరాల్లో రేపు స్పష్టంగా కనపడింది అతను పంచెల్లో ఆ డబ్బు డాలర్లు కాగితం. పెట్టుకో. అవును. అంటే ఆ చోరీ కోసమే అతను తను కట్టుకునే పంచెల్లో అరలు కుట్టించుకున్నాడు. ఉమ్. ఆ ఒక్క రోజే నీకు 900 నోట్లు. అవును. అంటే ఇప్పుడు ఒక్క రోజు $900 దొంగతనం చేశాడంటే, ఆ, ఉమ్. ఇప్పుడు అదేంటి, అది $1, $5, $10, $100? భక్తులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విదేశాల నుంచి కూడా వస్తారు కదా, ఎన్ఆర్ఐలు. అవును సార్. వాళ్ళు ఏంటి, వాళ్ళు సంతోషంతో భక్తితో వేసిన కానుకలు ఒక్క రోజు నీకు $900 అంటే, మరి ఉమ్. 5 ఏళ్లలో, జగన్ 5 ఏళ్లలో ఎన్ని డాలర్లు ఈ రవికుమార్ చోరీ చేశాడు. వాటితో అతను దగ్గర దగ్గర 4-5 రాష్ట్రాల్లో ఆస్తులు కొన్నాడంట. ఉమ్. అతను ఏంటి, ఒక 38 ఏళ్లుగా పనిచేస్తున్నాడు అక్కడ, ఎక్కడ, ఆ జీఎం గారి మఠంలో. ఉం? ఉమ్. అతనికి ఈ డ్యూటీ వేశారు, ఇతను ఎంచుకున్నాడు. అంటే ఎవరు ఇతన్ని అక్కడ ఆ డ్యూటీలో వేశారు, వేయించారు, ఉమ్. ఇదంతా వెనుక ఉన్న ఆ పెద్దలు, పెద్దలంటామా గద్దలంటామా తోడేళ్ళు అంటున్నారు. ఏది, ఆ ఉమ్. తెర వెనక తోడేళ్ళని మరి వేటాడటానికి వచ్చాడా ఎవరు, రవిశంకర్ ఉమ్. అయ్యన్నార్. ఆ? ఉమ్. అంటే 20 మందితో బృందంతో ఆయన నిన్న వచ్చారు, ఒక ఆఫీస్ పెట్టారు. సతీష్ కుమార్ని రమ్మన్నారు. ఉమ్. సతీష్ కుమార్ అంటే నీకు ఎలా చెప్పాలి, అతనే ఉమ్. యజమాని. తిరుమల తిరుపతి స్వామివారి ఆస్తులకు యజమాని స్వామి కాదు, ఇతనే. ఓకే. ఆ. ఇప్పుడు యజమాని కాకపోతే అతను ఎట్లా రాజీ చేసుకుంటాడు. మరే. అదే కదా హైకోర్టు ఫైర్ అయింది. ఇప్పుడు అవును ఏంటి, సార్. ఇప్పుడు దొంగతనం జరిగింది అనుకో, లోక్ అదాలత్లో అది రాజీ చేసుకోవాలని దొంగ ప్రపోజ్ చేస్తే ఆ యజమాని రావాలి. ఉమ్. ఆ సొత్తు కోల్పోయిన యజమాని కూడా వచ్చి సంతకం పెడితే రాజీ అవుద్ది, చేసుకున్నారని. ఇప్పుడు ఉమ్. ఆయన ఆ మ్యాజిస్ట్రేట్ కి తలంటారు. ఎవరు, ఆ లోక్ అదాలత్ ఆ న్యాయాధికారి ఎవరో, అతనికి వచ్చింది ఇప్పుడు అతని చాప కిందకి నీళ్లు వచ్చాయన్నమాట. అంటే ఒకటి, ఎంత మందిని
వీళ్ళు తప్పులు చేయించారు, తప్పుడాళ్ళుగా మార్చారు. ఉమ్, ఇక్కడే కనపడుతోంది ఒక తప్పుడాడు టిటిడి బోర్డు చైర్మన్ అయితే ఎంతమంది తప్పుడాళ్ళు ఇవాళ తయారవుతారనే దానికి ఇది ఒక మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు ఉమ్, దీని వెనుక భూమన కరుణాకర్ రెడ్డి ఉమ్, రోజుకో ప్రెస్ మీట్ పెడతాడు కమ్మా. అసలు ఉమ్. ఇంతవరకు భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి మీద మాట్లాడా? అంటే ఆయనకి భయం ఉందేమో సార్, ఒకవేళ అరెస్ట్ అవుతారు అని. అంటే నీ తప్పు చేయకపోతే పరకామణి మీద నేను ప్రమాణానికి సిద్ధం అనొచ్చు కదా. ఉమ్. అంటే కల్తీ నెయ్యిలో ఆ విషయంలో ప్రమాణం చేసినట్టు ఇందులో ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇతనే గతంలో చేశాడు ఏంటి, మరి అఖిలాండం దగ్గర మొదటి ప్రమాణం అబ్బో, అసలు ఈ ఆర్పటం, ఈ కర్పూరం ఆర్పటం ప్రారంభించిందే భూమన ఈయన. కరుణాకర్. అప్పుడు ఆరిపాడు కదా, నాకే అవును. పాపం తెలియదు అని చెప్పి. ఇప్పుడు ఈ పరకామణిలో కూడా నాకే పాపం తెలియదు అని ఆర్పు. ఉమ్, ఎంతమందిని ఆర్పుతారు. జోగి రమేష్ చేసిన ప్రమాణం నేను చూశాం కదా, ఎవరు అంటున్నారు ఏమని, ఇతను అదేనండి తప్పు, ఆ ప్రమాణం చేయకపోతే అరెస్ట్ అయ్యేవాడు కాదు, ఆ ప్రమాణం చేసేసరికి దుర్గమ్మ కన్నెర్ర చేసింది, ఎమ్మటి అప్పుడు అరెస్ట్ అయిపోయాడు. ఆ, అంటే దొంగ ప్రమాణం చేసినందుకు దుర్గమ్మ కన్నెర్ర చేసి జోగి రమేష్ ని జైల్లో పెట్టించింది కాబట్టి ఈయన అందుకని భయపడి దొంగ ప్రమాణం చేయలేదంట. ఉమ్, వీళ్ళకి అంత భక్తి ఎక్కడుంది, అంత భయం ఎక్కడుందమ్మా? భక్తి లేదు, భయము భయం లేదు. లేదు. ఎందుకంటే ఆ రెండు ఉంటే ఈ పనులు చెయ్యరు ఉమ్, అనమాట. ఇప్పుడు ఇతను ఆ దగ్గర దగ్గర ఇప్పుడు 112 నోట్లు దొంగతనం చేసి 9 నోట్లు చూపించారు. అవును. మరి ఆ ఒక్కరోజు పోయిన నోట్లేమో 112, ఉమ్, చూపించింది 9 నోట్లు అంటే ఆ ఉమ్, మిగతా ఆ 103 నోట్లు ఏమయ్యాయి, ఉమ్, ఎవరి ఖాతాల్లోకి ఎత్తపోయాయి? ఉమ్, అంటే రవికుమార్ పేరిట, అతని భార్య పేరిట ఆస్తుల్లో తిరుపతి రూరల్ పరిధిలో 5 ఆస్తులంట, ఉమ్, తమిళనాడు త్యాగరాజ నగర్లో 2 ఆస్తులు, ఉమ్, ఆ నీలంగరైలో, మొత్తం ఉమ్, చెన్నై చుట్టుపక్కల, తిరుపతి చుట్టుపక్కల, హైదరాబాద్లో, బెంగళూరులో ఆస్తులన్నీ ఈ నాయకుల పేరు మీదకి ఉమ్. మార్చుకున్నారు, వీళ్ళ బినామీల పేరు మీదకి మార్చుకున్నారు. ఉమ్, రవికుమార్ ఆస్తుల్లో కేవలం 10% మాత్రమే టీటీడీకి రిజిస్టర్ చేశారు. ఉమ్, మేం కాబట్టి చేయించాము, లేకపోతే అవి ఉమ్, కూడా వచ్చేవి కాదు అని బిల్డప్ ఇచ్చారు. ఆ ఉమ్, 90% ఆస్తులు అవి ఎవరి బినామీల పేరు మీదకి మారాయి? చెన్నై చుట్టుపక్కల కొన్న ఆస్తులు కానీ, ఆ త్యాగరాజ నగర్లో కొన్న ఆస్తులు కానీ, నీలంగరైలో కొన్న ఆస్తులు కానీ, తిరుపతి రూరల్లో కొన్న ఆస్తులు కానీ, భూమన అతని బినామీల పేరు మీద ఎన్ని రిజిస్టర్ అయ్యాయి? ఉమ్, వైవి సుబ్బారెడ్డి అతని బినామీల పేరు మీద ఎన్ని రిజిస్టర్ అయ్యాయి? చెవిరెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళ బినామీల పేరు మీద ఏమైనా రిజిస్టర్ అయినాయా? ఉమ్, ఎందుకంటే ఈ నలుగురే అక్కడ దుష్టగ్రహాలు. ఉమ్, తిరుపతి 4 వైపులా ఈ నలుగురు, తూర్పు వైపున ఒకడు, పశ్చిమాన ఒకడు, ఉత్తరాన ఒకడు, దక్షిణాన ఒకడు. ఉమ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి ఉమ్. సుబ్బారెడ్డి. 4 ఏపుల నలుగురు నలుగురు. దోచి పారేశారే. వాళ్ళు దోయటం కాకుండా కొడుకులు కూడా దించారు. అవును. పెద్దిరెడ్డి అండ్ సన్స్, ఎవరు, మిథున్ రెడ్డి కూడా, చెవిరెడ్డి అండ్ సన్స్ అంటే ఉమ్, భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, భూమన అండ్ సన్స్, కరుణాకర్ రెడ్డి ఏమో బోర్డు చైర్మన్, కొడుకు అభినయ్ రెడ్డి ఏమో మేయర్, అవును. వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి. అవును. అంటే బాబు కొడుకులు స్వామి వారికి ఎన్ని నామాలు పెడితే ఇవాళ వీళ్ళకి 11 వచ్చినాయి అంటారు. అంటే మీరు సార్, ఆస్తులతో పాటు పాపాలను కూడా పంచుకుంటున్నారా వారసులు? అంతే కదా, వీళ్ళు స్వామి వారికే నామాలు పెట్టాలని చూశారు. ఆ, స్వామి బ్రహ్మాండంగా పెట్టాడు వీళ్ళకి నామం ఏంటి, 11 11. అనే నామం జగన్కే పెట్టేశాడు అనమాట. ఇంక భూమనకి, వైవి సుబ్బారెడ్డికి ఎందుకు? అంటే ఇవాళ రవిశంకర్ అయ్యన్నార్ పైన అందరి దృష్టి. హైకోర్టు ఎంత సీరియస్ గా ఉందంటే ఈ కేసులో, ఏం నిద్రపోతున్నారా అని అడిగింది. అవును. ఎవరిని? డీజీపీని. అవును ఆ సార్. ఈఓ, ఆ ఈఓను పట్టుకుని ఏమంది, మత్తులో జోగుతున్నారా? ఉమ్, ఆ 2 మాటలు చాలవమ్మా. అంటే ఇప్పుడున్న వాళ్ళకి కాదు అది, అదేంటి, ఉమ్, హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ 10 నెలల నుంచి ఉన్న డీజీపీనో ఈఓనో కాదు,
5 ఏళ్లుగా ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఉమ్, మత్తులో జోగాడా? అతనికి బాధ్యత లేదా? ఎక్కడున్నాడు ధర్మారెడ్డి? అతన్ని బట్టిరా. ఎందుకంటే అతను కింగ్ పిన్. ఉమ్, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీటీడీ బోర్డులో జరిగిన అవినీతి కుంభకోణాలు, ఇంజనీరింగ్ విభాగంలో 1600 కోట్లు అంట. ఉమ్, ఎంత ఎంత అందులో ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు? ఆ ఫైళ్ళన్నీ తగలబెట్టారంటున్నారు. ఒక్క ఇంజనీరింగ్ విభాగంలో కల్తీ నెయ్యి, ఏది స్వామివారి లడ్డూ ప్రసాదం కేసు, అక్కడ ఉమ్, ఎక్కడ దాకా వచ్చింది ఆ కేసు? అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. గమ్మత్తు అవును, చూసావా? కల్తీ నెయ్యేమో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, అవును, పరకామణి కేసేమో హైకోర్టు పర్యవేక్షణలో. అంటే ఉమ్, సుప్రీంకోర్టు హైకోర్టు కన్నెర్ర చేస్తే తప్ప ఉమ్, ఈ దొంగలని కంట్రోల్ చేసే పరిస్థితి లేదన్నమాట. ఓకే, రైట్, కల్తీ నెయ్యి కేసులో ఎవరతను పట్టుకొచ్చారు, అతను అరెస్ట్ చేశారు. ఎవరు? అప్పన్న. అప్పన్న, ఉమ్, ఇప్పుడు అప్పన్న ఆ, ఉమ్, అతను ఎవరు బినామీ? ఇప్పుడు అప్పన్నను అరెస్ట్ చేయడానికి లేదు, అప్పన్నను విచారించే అర్హత ఈ దర్యాప్తు అధికారికి లేదు అని పిటిషన్ వేసింది ఎవరు? ఉమ్, సుబ్బారెడ్డి. అవును, అక్కడే తెలియటల్లా సుబ్బారెడ్డి బినామీ అప్పన్న అని. మరి, అప్పన్న నీ బినామీ కాకపోతే అతని తరఫున నువ్వు పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి ఉమ్, సుప్రీంకోర్టులో? ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఎందుకని ఇవ్వలేదు? ఉమ్, మాంత్రికుడు గుట్టంటమ్మా చిలక ప్రాణంలో ఉంటుందంట. అవును నువ్వు పోయి సార్, చేతనపడి మెడకాయ పిసికావనుకో, మాంత్రికుడు చచ్చిపోతాడు. ఓకే, ఏదో కథలు, నా చిన్నప్పుడు కథలు అట్లాగే. అదే సార్, ఇప్పుడు సుబ్బారెడ్డి, స్వర్ణ మేడం గుట్టుమట్లన్నీ యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నాయా? ఉమ్, అందుకే ఏమనుకుంటున్నారా ఆ లావాదేవీలు? ఉమ్, ఇప్పుడు అప్పన్నకి ఢిల్లీలో 4-5 బ్యాంకుల్లో 4,60,00,000 డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉమ్, ఎంత అతని జీతం? అతను ఎంత సేవ్ చేసుకోగలడు? అతను ఉమ్, ఏపీ భవన్ ఉద్యోగి. అతను ఇక్కడ టీటీడీలో నువ్వు జీతం పెట్టావు, 1,30,000 ఏమో ఇచ్చావు. మహా అయితే 60 లక్షలు సంపాదిస్తాడు. 60 లక్షలతో ఏం కొనుక్కుంటాడు? ఈఎంఐలో కట్టుకోవాలా, కొనాలా? ఒక ఒక ఫ్లాట్ వచ్చింది, ఉమ్, 13 ఫ్లాట్లు కొన్నాడు. 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట. విశాఖపట్నంలో 2 ఫ్లాట్లు, 13 ప్లాట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పన్నకి? ఉమ్, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నువ్వు అవును, నీ బాస్ నీకు జీతం ఇస్తాడు. నీ అవును, జీతంతో ఇప్పుడు నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీలు 4,60,00,000 ఉన్నాయా? లేదు సార్, పోనీ నువ్వు, నీకు విశాఖపట్నంలో కానీ లేదా మీ ఊళ్ళో కానీ 13 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించారా నీకు? లేదు సార్, ఎందుకంటే నువ్వు ఎవరికి బినామీ కాదు. కాదు, నువ్వు కూడా బినామీ కనుక అయినట్టయితే నీ పేరు మీద కూడా 13 ప్లాట్లు వచ్చాయి. నీ నీ రైట్, బ్యాంకుల్లో 4,60,00,000 ఉంటాయి. ఉమ్, ఇవాళ అప్పన్న అరెస్టు సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుందా? అదే, ఇప్పుడు సతీష్ కుమార్ ఇప్పుడు ఏం బయట పెడతాడో చూడాలి. ఇవాళ రైట్, సతీష్ కుమార్ విచారణలో ఉమ్, మొత్తం గుట్టంతా విప్పుతాడా? ఎవరి ఉమ్, ఒత్తిడి మేరకు తను రాజీ పడాల్సి వచ్చింది? భూమన ఉమ్, కరుణాకర్ రెడ్డి పాత్ర ఏంటి? సుబ్బారెడ్డి పాత్ర ఏంటి? అసలు వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతిలో ఏ ఉమ్, విధంగా దందా చేశాడు? ఉమ్, ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఏదైనా ఉమ్, స్వామి మహా మహిమ గలవాడు, అవును సార్, ఏడుకొండల వాడు. ఏది మొక్కినాళ్ళని కాపాడుతాడు, ఉమ్, అట్లాగే మెక్కినాళ్ళని తెస్తాడా, జుట్టు పట్టుకుని లాక్కొస్తాడు. ఏది అవును, ఇప్పుడు మొక్కాడు చంద్రబాబు, అవును, వాళ్ళంతా వెల్పు కాబట్టే చంద్రబాబుని కాపాడాడు. అవును, 23 క్లెమోర్ మైన్స్ గనక పేలితే ఆ కారులో ఉన్న ఆయన ఎట్లా బతికాడమ్మా? అని పెట్టిన వాళ్ళు ఆశ్చర్యపోయారు కదా సార్, ఆ ఎవరు? ఆ మల్లోదుల కోటేశ్వరరావు అతను ఏమన్నాడు? అరే రే, అసలు ఎట్లా సాధ్యం? ఏ అదృశ్య శక్తి కాపాడింది? సెకనులో లిప్త కాలం, ఉమ్, సెకనులో లిప్త కాలం, స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్. అది లేటుగా పేలింది, ఉమ్, తప్పించుకున్నారు, బయటపడ్డారంటే మృత్యుంజయుడు అంటే ఏంటి? స్వామి మరి భక్తులను అలా కాపాడతాడు. అదే, అదే విధంగా మరి ఉమ్, స్వామి సొమ్ము తింటే ఇట్లాగే లాక్కొస్తాడు. ఇది జుట్టు పట్టుకుని లాక్కొస్తాడు. రైట్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.